పవర్ స్టార్ ఓజీ గ్లిమ్స్ దుమ్ము దులిపితే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తో హరీష్ శంకర్ జోరు పెంచాడు. అంతా బానే ఉంది. హరిహర వీరబల్లు రిలీజ్ డేట్ లానే ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీల ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ విషయం డైరెక్టర్ హరీష్ శంకర్ వల్లే బయటకు లీక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ పవన్ ఏ మూవీ ముందుగా రాబోతోంది? టేక్ ఏ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేగం పెంచాడు. ఓజీ గ్లిమ్స్ ఫ్యాన్స్ కి కిక్కిస్తే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ షాక్ ఇచ్చేలా ఉంది. పవన్ చేస్తున్న 3 సినిమాల్లో ముందొచ్చేది ఈ మూవీనే అని తెలుస్తోంది. ఓజీ మూవీ వరల్డ్ వైడ్ గా క్రిస్మస్ కి రావడం కన్ఫర్మ్ అయింది. 60% షూటింగ్ పూర్తయిన ఈ సినిమాని ముందు విడుదల చేయాలనేది పవన్ నిర్ణయం అని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఓజీ డిసెంబర్ 15కి రావడం పక్కా అంటున్నారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఎప్పుడనే ప్రశ్న తలెత్తింది. నిజానికి గబ్బర్ సింగ్ హిట్ తర్వాత హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ నే మొదలు పెట్టారు. తర్వాతే ఓజీ పట్టాలెక్కింది. కానీ ఓజీకే ఎక్కువ డేట్లు ఇవ్వడం, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ టైంలో పొలిటికల్ జర్నీ వల్ల షూటింగ్ వాయిదా పడటంతో ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రతి నెల 20 రోజులు పవన్ డేట్లు కేటాయించడంతో ఇది కూడా డిసెంబర్లోగా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేశారట. సో ఓజీ వచ్చిన 2 నెలలకే ఈ సినిమా అంటున్నారు. కానీ హరిహర వీరమల్లు రిలీజ్ మాత్రం ఇప్పట్లో కష్టమే అని తేలిపోయింది. ఏపీలో ఎలక్షన్స్ కి ముందు ఓజీ, ఎన్నికలు జరుగుతున్నప్పుడు లేదంటే రిజల్ట్ వచ్చాక ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది దసరాకే హరిహర వీరమల్లుని విడుదల చేసే ఛాన్స్ ఉంది. పవన్ కమిట్మెంట్స్ వల్లే కన్ఫ్యూజన్ పెరిగినా మొత్తానికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓజీ గ్లిమ్స్ తో వచ్చిన హైప్ వల్లే ఇలా పవన్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో క్లారిటీ వచ్చిందనే మాటే వినిపిస్తోంది.